ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతాలు పూర్తి జలమయమయ్యాయి. నగరంలో వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం తమకు సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఇంత రాలేదా చివరి వరకు వచ్చిపోయినాయి అంట పొద్దున ఎప్పుడు జరిగింది మరి దారుణం ఆడికి చదువు ఎన్న అయితే కదా ఆడికి రమ్మను టేపు రమ్మను పిల్లగాళ్ళు అన్నం లేక తీసుకుంటే వచ్చింది పుణ్యకాలం హలో నీళ్ళు వీడికి వచ్చి 9 అంతే చూడన్నా ఇది ఎంత చూడు ఓకే ఓకే తీస్తాను రెండు గదులు పోయినాయి తలుపులు కొట్టేసుకుపోయినాయి
సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. జిల్లాలోనూ హైడ్రా తరహా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మీరు కూడా జిల్లాలలో, నేను ఇవాళ మహబూబాబాద్ వరంగల్ చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి. ఖమ్మం వరద బాధితులను మంత్రి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురామరెడ్డి బాధితులను పరామర్శించారు. మున్నేరు దగ్గర గత ప్రభుత్వం కరకట్ట కట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల నష్టం జరిగిందని మంత్రి శ్రీనివాసరెడ్డి అన్నారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. మున్నేరు దగ్గర కరకట్ట నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. పర్మనెంట్ వరద రాకుండా వాళ్ళు కడుతున్నాను. ఎమ్మట అది రాత్రికి కట్టేది కాదు, కంప్లీట్ చేపిస్తాను. నేనున్నా జరగదే గట్ట జరగదమ్మా. అవి ఏర్పాటు చేస్తాను, ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. ప్రకృతి విపత్తులపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దారుణమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. భారీ వర్షాలు, విపత్కర పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని కోరారు. స్థానిక అధికారులు ప్రజలకు అండగా ఉండాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు పునరావాస కేంద్రంలోని ప్రజలను ఆదుకోవడం కోసం నిమగ్నమై ఉన్నారని తెలిపారు. ప్రకృతి విలయతాండం చేస్తూ ఉన్నప్పుడు మనమే జాగ్రత్త తీసుకోవాలి. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి వర్షాలు పడి ఎక్కువగా విపరీతమైన వర్షాలు పడే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్, శాసనసభ్యులు, పార్టీ మొత్తంగా ఈ యొక్క రీహాబిలిటేషన్, వాళ్ళకు సంబంధించిన పునరావాస కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు, కానీ ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రకృతి విపత్తును ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. దాని నుంచి మనం ఏ విధంగా నివారించుకోవాలి, ఏ విధంగా దాని నుండి జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలన్నీ ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాం. నష్టానికి సంబంధించి ఏ విధంగా పూడ్చుకోవాలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేంద్రాన్ని కూడా సహకారం అడుగుతా ఉన్నాం. మనం కూడా మన బాధ్యతగా మన కార్యక్రమాలు నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ఏదైనా ఎక్కడైనా ఇమీడియట్గా విపత్తు వస్తే అధికారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడి వాళ్ళు అక్కడ స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని మా పార్టీ నాయకత్వాన్ని కూడా కోరినాం. మేము కూడా నియోజకవర్గాల లోపల ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల అబ్జర్వేషన్స్ జరుగుతూ ఉంది. దయచేసి ప్రజల సహకారం అవసరాలు, ప్రభుత్వం ఒకటే చేయడం అనేటువంటిది కాదు. ప్రజలందరూ కూడా ఇటువంటి ఒక విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉంటూ పరస్పర ప్రజల సహకారం చేసుకునే విధంగా ముందుకు నడవాలని, మీకు ఈ యొక్క ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. సెప్టెంబర్ 4 నుండి 9 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితోటి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా మరి నగరాలతో పాటు పల్లెటూరులో కూడా మరి ఏమాత్రం గెరివియకుండా తదేకంగా వర్షాలు కురుస్తుండటంతో పట్టణాలతో పాటు మరి పల్లెల్లో కూడా మరి నీట మునుగుతున్న గ్రామాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలోనే ఎడతెరిపి లేని వర్షాలకు మరి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మొత్తం చెరువులు ఉప్పొంగి పొరలడంతో కాలువలు కట్లు తెంచుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులో చూసుకున్నట్టయితే సాత్నాల ప్రాజెక్టులోని మరి మొత్తం మట్టం 284 మీటర్లకు గాను 283.0.5 మీటర్లకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమై మరి ఏదైతే దివకు నీటిని వదులుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని మరి మత్తటి వాగును చూసుకున్నట్టయితే దీని పూర్తి నీటి మట్టం ఏదైతే
277.0 మీటర్లకు గాను 279.5 మీటర్లకు చేరుకోవడంతో అధికారులు మరి 0.5 మరి మీటర్ల మేర గేట్లు ఎత్తి మరి ఏదైతే 3 గేట్లను ఎత్తి మరి దివకు నీటిని వదులుతున్న పరిస్థితులు అయితే అక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే నిర్మల్ జిల్లాలోని ఇటు గడ్డన్నవాగు, కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టులు కూడా నిండుకుండలాగా మారాయి. ఏదైతే ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు అన్నీ కూడా జలకలను సంతరించుకొని మరి ఏదైతే నీటి మట్టం పూర్తి మరి ఎఫ్డిఎల్కు మాత్రం పూర్తిగా నీటి మట్టం మరి చేరుకోవడం జరుగుతుంది. ఎఫ్ఆర్ఎల్ లెవెల్ కూడా ఎంత పెద్ద పూర్తి స్థాయిలో నిండుకుండడంతో అధికారులు అప్రమత్తమై ఏదైతే మరి కడెం ప్రధానమైన ప్రాజెక్టు వర్షం పడగానే ముందుగా మరి ఏదైతే అప్రమత్తం చేయాల్సిన కడెం ప్రాజెక్టు 700 అడుగులకు గాను 694.07 అడుగుల మేర మరి నీటి నిల్వలు చేరుకోవడంతో మరి ఏదైతే 18 గేట్లను ఎత్తి మరి దిగువ ప్రాంతానికైతే మరి నీటిని వదులుతున్న పరిస్థితి ఉన్నాయి. ఇన్ఫ్లో విషయంలో చూసుకుంటే 52,713 క్యూసెక్ల ఇన్ఫ్లో మరి ఏదైతే కొనసాగుతుండగా 48,701 అవుట్ఫ్లోను మరి దిగువకు వదులుతున్న పరిస్థితి కడెం ప్రాజెక్టులో ఉంది. స్వర్ణ ప్రాజెక్టు మరి నీటి మట్టం చూసుకున్నట్టయితే 1183 అడుగులకు గాను పూర్తి స్థాయిలో 1183 అడుగులు మరి నీటి నిల్వ చేరుకోవడంతో 3 గేట్లు ఎత్తి మరి ఏదైతే దివకు 30,000 క్యూసెక్ల నీటిని దివకు వదులుతున్న పరిస్థితి ఉన్నాయి. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో చూసుకున్నట్టయితే 20 టీఎంసీల మరి నీటి సామర్థ్యం ఉన్న శ్రీపాద ఎల్లంపల్లిలో 18.20కి చేరడంతో మరి ఏదైతే 20 గేట్లు మరి దీనికి సంబంధించి 20 గేట్లు ఉండగా 105,000 క్యూసెక్ల ఇన్ఫ్లోతో పాటు అవుట్ఫ్లో 134,000 మరి క్యూసెక్ల నీటిని మరి గోదావరిలోకి వదులుతున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని ఆడా ప్రాజెక్టు వద్ద ఉన్న కొమరంభీం జిల్లా 243 అడుగులకు గాను 241 అడుగులు చేరుకోవడంతో మరి ఏదైతే అధికారులు 5 గేట్లు ఎత్తి మరి నీటినైతే దివకు విడుదల చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద లోతట్టు ప్రాంతాలు ఏదైతే ప్రాజెక్టు దిగువనున్న లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఏదైతే పశువుల కాపరులు కానీ అదేవిధంగా చేపలు పట్టేవారు కానీ మరి అడవులకు వెళ్ళేవారు మాత్రం పూర్తిగా మరి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి మరి వాతావరణ శాఖ మరి ఏదైతే ఎల్లో మరి ఏదైతే రెడ్ అలర్ట్ జోన్లుగా మరి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాతో పాటు మరొక 10 జిల్లాలను రెడ్ అలర్ట్ జోన్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మరి ఏదైతే అధికార యంత్రాంగానికి గైడ్ లైన్స్ ఇచ్చారు. కలెక్టర్లు అయితే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి మరి ఎక్కడైతే విపత్తు జరుగుతుందో వెంటనే సమాచారం తెలుసుకొని అక్కడ ఉన్న మరి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖతో పాటు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సహాయ చర్యలు అందించడానికి మరి సిద్ధంగా ఉండాలని కలెక్టర్లు ఇటు కొమరంభీం జిల్లాలోని వెంకటేష్ దోత్ర, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని రాజర్ష మరి పూర్తిగా మరి ఏదైతే అధికారులకు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కొమరంభీం జిల్లాలోని మరి బొగ్గుగలలో చూసుకున్నట్టయితే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా ఉత్పత్తి స్తంభించడంతో పాటు మరి ఎలాంటి మరి ఉత్పత్తి అయితే తీయలేని పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే పూర్తిగా ఆదివాసీ గ్రామాలు ఇక్కడంతా కూడా రోడ్లు ఏమీ ఉండవు. పూర్తి రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా మరి మోకాళ్ళ లోతు వర్షం మరి నీటి నిల్వలతోటి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద వర్షాలు మరో 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని మరి అధికారులు వాతావరణ శాఖ మరి అయితే వెల్లడించడం జరిగింది. ప్రజలంతా కూడా అప్రమత్తం ఉండి మరి వర్షాలకు ఎలాంటి ముప్పులు వాటిల్లకుండా జాగ్రత్త పడాలని మరి అధికారులు అయితే మరి ముందుగానే మరి గైడ్లైన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మారుమూల గ్రామాలు ఉంటాయో గ్రామాల్లోని మరి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మరి గ్రామాల్లోని ఏదైతే ఊళ్ళకు 2 ఊళ్ళ మధ్య మరి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాలువలన్నీ కూడా తెగిపోవడంతో పూర్తిగా రోడ్ల మీద ప్రవహిస్తున్న పరిస్థితులు మరి జిల్లాలో ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని అయితే సూచించడం జరుగుతుంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. అదేవిధంగా మరి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని మరి ఇటు ప్రభుత్వంతో పాటు మరి జిల్లా కలెక్టర్లు కూడా ప్రజలకు సూచన చేయడం జరిగింది. ఓవరాల్గా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో. వరద ఉధృతి తగ్గడంతో అధిక వరదల వల్ల దెబ్బతిన్న కొల్లూరు మండలం పేసర్లంక గ్రామంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళీకృష్ణ పర్యటించారు. లంక గ్రామంలో పరిస్థితిపై దెబ్బతిన్న గృహాల్లోకి స్వయంగా వెళ్లి ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
పంపించారు భోజనాలు అన్నీ అమ్మ నీళ్ళ బాటిల్ వచ్చినాయి, భోజనాలు వచ్చినాయి, పులిహార వచ్చింది, పాలు వచ్చింది, పాలు బిస్కెట్లు బాగుంది. ఇవాళ కూడా తిన్నామండి. బాగా చేశారు. ఫుడ్కి మంచి నీళ్ళకి ఇబ్బంది లేదు. కాకపోతే పైన ఎక్కారు, బాగా ఇబ్బంది పడిపోయారు. చెందగా వచ్చినప్పుడు ఏమి రాలేదు. ఫుడ్ వాళ్ళు బోట్లలో మాకు ఇచ్చారు సార్, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. బోట్లలో మీకు ఇస్తే మరి అలా అయినప్పుడు పైన వాళ్ళు కూడా ఇచ్చేయచ్చు కదా. ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది సార్, బోట్ కాడ తిరగబడే అంత ఫ్లోటింగ్ ఉంది. ఎన్ని రోజుల తర్వాత మేత పనికి వస్తుంది? ఇది పనికిరాదు సార్, ఇక్కడ పనికిరాదు. నేను పశువుల మేత కూడా కొనిచ్చానమ్మా. పశువుల మేత కూడా ఇస్తారు. పాల్ JDAH తో మాట్లాడు, వీళ్ళకి పశువుల మేత కూడా అందాలి, ప్రతి గ్రామానికి అందాలి. లోకల్కొండ ప్రెసిడెంట్ కార్డుల ప్రకారం ఇస్తాం. కార్డు ప్రకారం ఇస్తేనే అందరికి అందిద్దండి. లేకపోతే ఇల్లుగా అయితే మట్టుకుని అన్ని నెలలకు అందిస్తే అంత నెలకు అందదు. ఇదిగా అయితే పనులు చేసి మొత్తం బియ్యం అందులో పోస్తుంది. దీని కూడా నానిపోయింది. ఇక్కడ లోపల లైట్ ఉందా? లేదండి, కరెంట్ కాదు, మన దగ్గర ఫ్లాష్ లైట్ లేవా, ఫ్లడ్ లైట్ లేదా? ఫోన్ లైట్ అయ్యిందండి. ఫోన్ లైట్ అసలు మా ఊరు మొత్తం మునిగిపోయిందండి. 10 ఇళ్ళు మాత్రం రామాలయం. మేమందరం మీకు అక్కడ ఏదో మేము ఒక 10 ఇళ్ళు మొత్తం రామాలయం గుడి కాడ దాంట్లో పెట్టాము. అంత రాదనుకున్నాం. రామాలయం గుడి దగ్గరే కానీ ఊరంతా ఇప్పుడే మాట్లాడుతున్నాం, తీసుకుంటాం. అది ఎన్యూమరేషన్ మా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. గణపతి నగర నియోజకవర్గంలో మట్టి వినాయకుల ప్రతిమలను ఎస్ఐ లక్ష్మణ్ రావు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడికి పూజలు చేయాలన్నారు. నవరాత్రుల సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. మంత్రి దామోదర రాజనరసింహ మెదక్ జిల్లా పర్యటన చేశారు. పార్టీ నేతలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కౌడుపల్లి మండలం కేంద్రంలోని చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం చేరడంతో రైతు సంక్షేమం కోసం నిర్వహించిన గంగా భవాని పూజలో పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరదను ఏపీసీపీ చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు. జగన్ హయాంలో అసలు బ్యారేజీలకు ప్రాజెక్టులకు సరైన నిర్వహణ కూడా చేయలేదని విమర్శించారు. కొట్టుకొచ్చిన పడవల దాటికి విరిగిపోయిన గేట్లకు ఎవరు బాధ్యులో గుర్తించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. దీనికి బాధ్యులు ఎవరో దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎందుకు కట్టడి చేయలేమో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. బికాస్ ఇంతకు ముందు కూడా ఇలాంటిదే జరిగింది అని వింటున్నాం. ఈసారి అయితే వచ్చిన ఫోర్స్కి బీమ్స్ కూడా దెబ్బతిన్నాయి. ఇది సామాన్యమైన దెబ్బ కాదు. ఇంత హిస్టారికల్ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్కి ఇంత పెద్ద దెబ్బ తగిలింది అంటే దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించకపోతే, పెనాల్టీ పెద్దగా లేకపోతే మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం ఎన్నో ప్రాజెక్టులకు కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులకు కూడా కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయకపోతే చాలా చోట్ల చూసాం మనం. గేట్లు కూడా ఊడి నదులలో తేలడం చూసాం. అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్కే కాదు, మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ
ఏమేమి అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా నివారించిన అవసరం ఉంది. మరొకసారి ఇంత వరద, ఇంత ఘోర విపత్తు వస్తుందని ఎవరమూ ఊహించలేదు. కానీ రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందుకు ముందే ప్రభుత్వాలు, అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రెయినీ సీజన్ మొదలు నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఈ బ్యారేజ్కు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరు దీనికి అకౌంటబుల్లో, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్లో వెంటనే కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు కాబట్టి. Please like, share and subscribe Sneha TV.